తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మెట్రో విస్తరణను ఆ ముగ్గురే అడ్డుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకీ ఎవరా ముగ్గురు? రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు మోకాలాడుతున్నారు? హైదరాబాద్లో మెట్రో విస్తరణను బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో విస్తరణ జరిగే చోట బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలే ఉన్నారని తెలిపారు. సమస్యలపై మాట్లాడదామంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమయం ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి బాధ్యత తీసుకుని మాట్లాడాలని సూచించారు. మెట్రో విస్తరణకు కిషన్ రెడ్డి నిధులు విడుదల చేయిస్తారా లేదా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి వల్లే లోన్ బదిలీ కాకుండా మెట్రో విస్తరణ ఆగిందని ఆరోపించారు. మెట్రో విస్తరణకు కావాల్సిన 40,000 కోట్లను తామే భరిస్తామని, ఎన్ఓసీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం లేకుండా మెట్రోను తాము నిర్మిస్తామని కేంద్ర పెద్దలతో చెప్పామన్నారు. అయితే తనకు రాజకీయంగా నష్టం జరుగుతోందన్న భయంతో తన సహచర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి మెట్రోపై కిషన్ రెడ్డి కుట్ర పన్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. రుణం ఇవ్వకపోతే కనీసం ఎన్ఓసీ అయినా ఇప్పించరా అని నిలదీశారు. నిధులు ఇప్పించి ఎన్ఓసీ ఇస్తే చాలువా కప్పి ఆయనను సన్మానిస్తామని తెలిపారు. కిషన్ రెడ్డిని కేసీఆర్ తిట్టినట్లు తాను తిట్టలేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ డైరెక్షన్లోనే కేంద్ర మంత్రి పనిచేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్కు లొంగిపోయి కిషన్ రెడ్డే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఆయన వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. కేటీఆర్ కుట్రలకు కేంద్ర మంత్రి సహకరిస్తున్నారని ఆక్షేపించారు. కేటీఆర్ కుట్రలు చేస్తుంటే కిషన్ రెడ్డి అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డికి అంత తెలివి లేదని, కేటీఆర్ చెప్పిందే చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ ఇంత కిషన్ రెడ్డికి అంత తెలివి లేదు పాపం. అంత శ్రమ కూడా చేసేంత ఇది ఉన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి సిట్టానికి ఆ సిట్టు ప్రకారం పనిచేస్తుంది. నా స్ట్రైట్ ఆరోపణ, ఈ కుట్ర కేటీఆర్ది. ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో, ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమి చేయలేకపోయారు. 9వ స్థానానికి దిగజారింది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఆపి దాని అంచనాలు పెంచి ప్రజలకు చేసిన నష్టమంతా చర్చకు వస్తుంది. పార్లమెంట్ అప్పుడు బీఆర్ఎస్, బీజేపీ అవ్వదానం చేసి 8 మంది ఎంపీలను గెలిపి ఎట్లా గెలిపించారో తెలుసు కదా. దానికి గుర్దక్షిణ చెల్లించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. మెట్రోలో ప్రయాణించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తున్నారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ప్రధాని సూచనలను తాము అమలు చేయాలని చూస్తుంటే ఆయన ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. మెట్రో ఫేజ్ 1ను కేంద్రం స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఫేజ్ 2 నిర్మించుకోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అహ్మదాబాద్ మెట్రోకు అనుమతులు, నిధులు వచ్చాయని, విశాఖ మెట్రో నిర్మాణానికి కూడా అనుమతి ఇచ్చారని, హైదరాబాద్కు మాత్రం అనుమతులు, నిధులు ఎందుకు రావట్లేదని నిలదీశారు. తెలంగాణపై కేంద్రానికి ఎంత వివక్ష ఉందో ఈ విషయంలో అర్థమవుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సో ఇప్పుడు కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, లోను ఐఆర్ఎఫ్సి ఆపడానికి కారణం ఏందో మీరు చెప్పండి. ఆ లోనును విడుదల చేయించడానికి మీరు మాట్లాడతారా, మాట్లాడారా? మీరు బాధ్యత తీసుకుంటారా, తీసుకోరా? 2వ విడతకు భారత ప్రభుత్వం 50% భాగస్వామిగా నిర్మాణానికి ముందుకు వస్తుందా, లేకపోతే ఆ 2వ విడత కూడా మేమే మా డబ్బులతో కట్టుకోవడానికి మీరు ఎన్ఓసి ఇస్తారా? దీనికి సమాధానం చెప్పండి కిషన్ రెడ్డి గారు. నేను దీని గురించి మాట్లాడితే కిషన్ రెడ్డి గారు సవాళ్ళు చూడుతుండు, తొడలు కొడుతుండు, దెబ్బలు జరుచుకుంటుండు, నన్ను అడ్డుకునేటోడు పుట్టలేదు అంటాడు, నేను ఇళ్ళనే పుట్టి నేను ఇళ్ళని చచ్చిపోయినా అంటాడు. నువ్వు ఎంగనైనా పుట్టి ఎంగనైనా చచ్చిపోయి, నువ్వు ఎంపీ కాబట్టి కేంద్ర మంత్రి కాబట్టి అడుగుతున్నా, లేకపోతే నీతో నాకేం పని ఉంది? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు రాజీనామా చేస్తారా అని కిషన్ రెడ్డి సవాల్కు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మోదీ హామీల లెక్క తేల్చాక తన రాజీనామా గురించి మాట్లాడాలంటూ ప్రతి సవాల్ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ముందుగా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దేశ ప్రజలకు ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి భారతీయుడి బ్యాంకు ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ హామీలు ఎంతవరకు అమలయ్యాయో దేశ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కిషన్ రెడ్డి ముందుగా వీటికి సమాధానాన్ని చెప్పాలని నిలదీశారు.
ఎన్నికల హామీలు అమలు కాలేదనే కారణంతో ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడితే తాను కూడా క్యాబినెట్ను రద్దు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎం స్పష్టం చేశారు. Three election manifestos are there, 2014, 2019, 2024. These three, he has not implemented anything. He has promised regional ring road, Mr. Narendra Modi, in 2023. Till now he has not delivered. For that, Narendra Modi, and moreover, I have comfort majority. I am not depending on anyone. BJP government is physically handicapped government. They are depending on many political parties. So they don't have clear mandate. They have to resign, then they can ask. They don't have any moral right to ask to resign. If that is the case, I am ready. I am ready to tender my resignation and my cabinet. Meanwhile, Narendra Modi has to resign. He has to dissolve his government, then it will go. Let it go with it. తనపై రేవంత్ ఆరోపణల్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్టిపారేశారు. మెట్రో రెండో దశకు అనుమతి సాధించలేకపోవడం రేవంత్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. ఆయనపై వేలాడుతున్న ఓటుకు నోటు కేసు వల్లనే కేంద్రాన్ని ప్రశ్నించలేని అసమర్థతలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధానిని ప్రశ్నించలేక ప్రతిపక్షంపై నిందలు వేసే నీచ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం రేవంత్ స్వార్థ ప్రయోజనాల కోసం ఉనికిలో లేని ఊహా నగరానికి మెట్రో రెండో దశను ప్రతిపాదించారని విమర్శలు కురిపించారు. మరోవైపు సీఎం రేవంత్ పదవి పోతోందన్న భయంతో ఏవేవో మాట్లాడుతున్నారని బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా సీఎం రాజకీయ విమర్శలతోనే కాలం గడుపుతున్నారని విమర్శించారు. 13 లక్షల కోట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు? ఉన్న వాస్తవాన్ని చెప్పాలి. మీరు మీ దగ్గర డబ్బులు లేవు, మీరు కేంద్రం నుంచి అడగాల్సిందే, మీరు చేయలేకపోతున్నారు, మీకు మీ అధికారులే మీ మాట వినట్లేదు. అందుకనే మీరు ఈరోజు మీ చేతకాంతనాన్ని బీజేపీ ఎంపీల మీద చూస్తూ ఉన్నారు. మా మంత్రి కిషన్ రెడ్డి గారి మీద సంజయ్ మీద చూస్తూ ఉన్నారు. ప్రజల్ని దారి మళ్లించేటువంటి ప్రయత్నాలు, రాజకీయాల్లో కొన్ని అంశాలకు ఈయన ఎక్కడ సంజాయించుకోవాల్సి వస్తుందో, ఎక్కడ వైఫల్యం బయటపడుతుందని చెప్పేసి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడానికి ఒక మైండ్ గేమ్గా మాట్లాడుతున్నారు. మొత్తానికి మెట్రో ఫేజ్ 2ను ఆ ముగ్గురే అడ్డుకుంటున్నారనే సీఎం రేవంత్ వ్యాఖ్యలు, వాటికి బీజేపీ కౌంటర్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి పెంచాయి.